ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి దేవాలయంపై దాడి జరిగింది. చాంద్రాయనగుట్ట బర్కస్ లోని శ్రీ ద్విముఖ హనుమాన్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. దేవాలయ తాళం పగలగొట్టి లోపలున్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సిటీ వాసులు ఆందోళన గురవుతున్నారు. ఇక ఈ దుండగుల వెనుక ఎవరున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చంద్రాయనగుట్ట నియోజకవర్గం పరిధిలోని భారత్ లో ద్విముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ గత 2 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్లో ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు టెంపుల్ లోపలికి ప్రవేశించి విగ్రహాన్ని ఒక భాగాన్ని మొత్తం రాయితో చెక్కినట్టుగా స్పష్టంగా అక్కడ ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. చెక్కిన తర్వాత ఆ విగ్రహం నుంచి వీడిపడ్డటువంటి పిల్లలు, ఆ తర్వాత మట్టి, ఆ సామాగ్రి అంతా కూడా అక్కడే ఉండడంతో ఇది కుట్రపూరితంగానే ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు. ఆలయాలకు భద్రత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఆలయాలపైన వరుసగా దాడుల ప్రభావం ఇంకా పెరుగుతూ వస్తా ఉంది. ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. ఈ రోజు బార్కాస్ ద్విముఖ ఆంజనేయ స్వామి ధ్వంసం వెనుకల కూడా ఖచ్చితంగా కుట్ర దాగి ఉంది. ఇది కొంచెం ఆ ఇళ్లకు దూరంగా కొంత నిర్మానుష్య ప్రాంతంలో ఉండడము. 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఈ టెంపుల్లో ఆలయం టార్గెట్ చేసి అక్కడికి చేరుకొని అర్ధరాత్రి తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడ్డారు. ఎవరు అనే దానిపై త్వరగా నిందితులను గుర్తించాలంటూ మాత్రం ఇప్పటికే హిందూ సంఘాలకు ఆ సమాచారం రావడంతో న్యాయవాదుల బృందంతో పాటు హిందూ సంఘాలంతా కూడా ప్రస్తుతం చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ కి కొందరు, జరిగినటువంటి ఘటనా స్థలానికి కొందరు అక్కడికి చేరుకొని ఎవరి పైన ఉండవచ్చు, ఏ ఉద్దేశంతో ఈ ఆలయాలపై దాడులు జరుపుతా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల విగ్రహాలని టార్గెట్ గా చేసి హిందూ ఆలయాలను టార్గెట్ గా చేసి ఈ ఆలయాలపైన వరుసగా ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తా ఉన్నారు. అనేక కేసుల్లో కొంతమంది మతి సీమితం లేనటువంటి వ్యక్తులు ఇలా దాడులకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళపై ఈ అభియోగాలు మోపి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రాయనగుట్ట బార్కాస్ విషయంలో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని అన్ని ఆనవాళ్లు కూడా సేకరిస్తా ఉన్నారు. ఎవరు ఇటువైపుగా వచ్చారు, రాత్రి వేళలో ఎవరైనా అటువైపుగా వెళ్తున్న వారు ప్రత్యక్షంగా చూస్తారా, ఈ టెంపుల్ కు వెళ్లేటువంటి రోడ్ లో ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా, వీటన్నిటిపై కూడా హిందూ సంఘాలను అడిగి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. కొంతమంది అఫీషియల్ గా చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ కి చేరుకొని మరి కాసేపట్లో ఒక ఫిర్యాదు అందజేసి ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసి ప్రధానంగా హిందువులని రెచ్చగొట్టి గొడవలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోండి. ఈ టెంపుల్ ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారో, సగం మేరకు పూర్తిగా ధ్వంసం చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోండి అంటూ కూడా హిందూ సంఘాలు మరి కాసేపట్లో అఫీషియల్ గా ఒక కంప్లైంట్ రైజ్ చేయబోతా ఉన్నారు. కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు వాటన్నిటిని పరిశీలించి అన్నోన్ పర్సన్స్ అయితే రవితేజ, వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హిందువుల దేవాలయాలు అలాగే దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. కానీ పోలీసులు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి కదా. ఇందులో మత ఘర్షణలు సృష్టించి కుట్రకోణం కూడా ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు వీటన్నింటినీ కొంత సీరియస్ గా పోలీసులు పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆలయాలపైన వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి దాడులు మతి సీమితం లేనటువంటి వ్యక్తులు కొంత ఈ ఎక్కువగా పాఠాలు బోధింపజేసి వాళ్ళు ఆ మతానికి అడిక్ట్ అయిపోయి అసలు ఏం చేస్తామన్న ఒక పిచ్చి స్టేజ్ లో ఉండి దాడులకు పాల్పడ్డారంటూ కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఉదాహరణ కిందికి తీసుకొని హిందూ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. కేవలం హిందూ ఆలయాలే ఎలా కనబడతా ఉన్నాయి, వారి ప్రార్థన మందిరాలు ఎందుకు కనిపించట్లేదు? ఒకవేళ మతి సింపితం లేనటువంటి వ్యక్తి హిందూ దేవుళ్ళు, హిందూ దేవాలయం అనేది ఎలా
వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ ఆలయాలపైన దాడులు చేస్తా ఉన్నారు. మొన్న నేరేడ్మెట్లో ఒక మతానికి చెందినటువంటి యువకుడు అక్కడ మల విసర్జన చేసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర అల్లకల్లోలం చేసినటువంటి ఘటన. ఆ ఇష్యూ మరవక ముందే మళ్ళీ ఇప్పుడు చంద్రాయనగుట్టలో ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కేసి సగం భాగం అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కొన్ని ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరు పని అయి ఉంటుంది, ఎందుకు హిందూ దేవాలయాలను టార్గెట్ గా చేసి ఈ కుట్ర సాగుతా ఉంది, ఈ కుట్ర ఎక్కడి నుంచి సాగుతా ఉంది, ఎవరి ద్వారా ఈ కుట్ర జరుపుతా ఉన్నారు? ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ పాత బస్తీలో ఇంత పీస్ఫుల్ గా ఉంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ తరుణంలో పాత బస్తీలో ఇప్పుడు ఈ విగ్రహం ధ్వంసం మాత్రం హిందూ సంఘాలు సీరియస్ గా పరిగణలోకి తీసుకొని పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే చలో బార్కాస్ అంటూ పిలుపునిచ్చి హిందూ సంఘాలంతా కూడా టెంపుల్ ప్రెమిసెస్ కి వెళ్లి అక్కడ జరిగినటువంటి ఘటన తీరుని పోలీసులు ఇమ్మీడియట్ గా విచారణ జరిపి వారిపైన చర్యలు తీసుకోవాలనే దిశగా మాత్రం వీళ్ళు నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎక్కడో చోట వారంలో 2 సార్లు ఈ దాడులు వరుసగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పటివరకు కంట్రోల్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు ఒక వర్గం వారే ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. దాన్ని ఇప్పటికి కూడా పోలీసులు సాల్వ్ అవుట్ చేయలేకపోయారు. ఇప్పుడు బార్కాస్ లో జరిగినటువంటి త్రిముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దాడి ఘటనకు సంబంధించి ఎవరు దాడికి పాల్పడ్డారు, ఏ ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారు, ఎందుకు ఈ ఆలయాన్ని టార్గెట్ గా చేసుకుని దాడికి పాల్పడ్డారు, పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ వాతావరణాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. హిందువులు ఇతర మతాల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము, రెచ్చగొట్టే విధంగా ఈ చర్యలు చేయడము, ఇవన్నిటి అల్లర్లు క్రియేట్ చేయడానికే చేపడుతున్నటువంటి చర్యలా కనబడతా ఉన్నాయంటూ మాత్రం హిందూ సంఘాలు అంటా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ హిందూ సంఘాలకు చేరాయి కాబట్టి అక్కడికి చేరుకొని ఈ ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి, అట్లా స్థానికంగా పోలీసు అధికారులకు కూడా ఒక మెమోరాండం ఇచ్చి ఈ ఆలయాలపై వరుస దాడుల విషయంలో ఏ కుట్ర దాగి ఉంది, ఎవరి ద్వారా జరుగుతోంది, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.